చంద్రబాబు నాయుడు సీఎం గా చేశాడు. ఏం చేశాడు? 15 సంవత్సరాలు సీఎం గా చేశాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి పథకాలను చూసి అతను మేనిఫెస్టోలుగా పెట్టాడు. ఇంతకుముందు ఏం చేశాడు? ప్రతి ఒక్క ప్రజలు అడిగే వాళ్ళంతే, ప్రతి ఒక్క ప్రజా నాయకులు అడిగేది అదే. మేము ప్రకాశం జిల్లా ఒంగోలు 39 నుంచి వచ్చాము. ప్రతి ఒక్కరిని కూడా అది కూడా అదే. మనం ఇంతకుముందు 15 సంవత్సరాలు సీఎం గా చేశాడు కదా, ఈ పథకాలను ఎందుకు పెట్టలా? ఇంకా పెడతాడు? జగన్మోహన్ రెడ్డిని చూసే కదా వాడు పెట్టింది. చంద్రబాబు నాయుడు పెట్టింది, జగన్మోహన్ రెడ్డిని చూసే కదా పథకాలు పెట్టింది. 15 సంవత్సరాల నుంచి ఏమైనాయి పథకాలు చెప్పండి? అది 15 సంవత్సరాల నుంచి పథకాలు ఏమైనాయి? ఇప్పుడు మేము అడుగుతున్నాం, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను చూసి మీరు పెట్టాల్సిన అవసరం ఏంది? ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక చంద్రబాబు నాయుడు కానీ ప్రతి ఒక్క మాట ఇదే విన్నపాము. 15 సంవత్సరాల నుంచి లేని పథకాలు ఇప్పుడు ఎలా పెడుతున్నారు మీరు? అయ్యా ఆగండి, టీడీపీ గవర్నమెంట్ లో ఒక రూమ్ కు డబ్బులు పేర్చుకున్నాడు, ఒక రూమ్ కి ఒక బెడ్రూమ్ నుండి డబ్బులు పేర్చుకున్నాడు. అవునా కాదా చెప్పండి? మీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడిగేది అదే. నేను నువ్వు ఆ రోజున నువ్వు మాట్లాడింది ఏంది? చంద్రబాబు నాయుడు ఎదవా, వాడెదవా, ఈడెదవా అని నువ్వు మాట్లాడినావు. ఈ రోజు నువ్వు పొత్తు ఎలా కలిచావు అది చెప్పండి. ఈ రోజు నువ్వు పొత్తు ఎలా కలిచావు? మేము అడిగేది అదే. జై జగన్. ప్రతి ఒక్క 175 స్థానాలు, మరి దానికి మీకు ఎంత వరకు గెలుస్తారనుకుంటారు? మేము 175కి 130 సీట్లు గెలుస్తాం. గవర్నమెంట్ ఫామ్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినా సరే జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఎవరైనా దమ్ముంటే మీరు చూసుకోండి, ఇంకా ఎవరైనా సరే